So, dear brothers and sisters, let us continue from what we finished. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏదైతే మొదలు పెట్టామో దాన్ని కొనసాగిద్దాం. Please remember what I said last session. There are the two legs we stand on: our humility and honesty. గత వర్తమానంలో నేను చెప్పినట్లుగా మనము రెండు కాళ్ళ మీద నిలబడతాం. అదేంటంటే యథార్థత, దీనత్వం. So, why does God give us two legs? ఎందుకు దేవుడు మనకి రెండు కాళ్ళు ఇచ్చాడు? We must walk and we must run in this Christian race. ఈ క్రైస్తవ జీవితంలో మనం నడవాలని, ఈ పరుగు పందెంలో పరిగెత్తాలని. We are not to stand still. మనం మీద అక్కడే నిలబడాలని కాదు. So I want to show you a verse in Philippians in chapter 3. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూద్దాం. Philippians 3 and verse 13 and 14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3, 13, 14. This is talking about the Christian life like a race. క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం వంటిది అని చెప్పబడింది ఇక్కడ. You know, like you've seen in Olympic games and even in schools and all, they have a race. ఒలింపిక్స్ క్రీడల్లోనూ మరియు స్కూల్స్ లోను వాళ్ళు పందాలు పెడుతుంటారు, పరుగు పందాలు. First of all, they all come to the starting line. మనందరం కూడా ఒక ప్రారంభ గీత దగ్గరికి వస్తాం. You can't join the race anywhere you like. You have to come to the starting line. పరుగు పందెంలో నీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవటానికి ఉండదు, కానీ ప్రారంభ గీత దగ్గరికి రావాలి అందరూ. So the starting line is where you have confessed all your sins. ఈ ప్రారంభ గీత అనేది నీ పాపాలు ఒప్పుకోవటం. You have asked Jesus to come into your heart and forgive you. యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చి నీ పాపాలు క్షమించమని అడగటం. And you have asked forgiveness from anybody you have hurt. నువ్వు ఎవరినైనా గాయపరిచినట్లయితే వాళ్ళని క్షమించమని అడగటం. If you have cheated anybody, you have given back that money. నువ్వు ఎవరినైనా మోసం చేసినట్లయితే ఆ డబ్బుని తిరిగి చెల్లించటం. You have set everything right in your life. నీ జీవితంలో సంగతులను సరి చేసుకోవటం. That is the starting line. అప్పుడు ప్రారంభ గీత దగ్గరికి మనం వస్తాం. If you don't do those things, you haven't even come to the starting line. అవి నువ్వు చేయకుండా ఉన్నట్లయితే అసలు నువ్వు ప్రారంభ గీత దగ్గరకు కూడా రాలేదు. So examine your life. Is there anybody you cheated? Go and give back that money to that person. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. నువ్వు ఎవరైనా డబ్బులు మోసం చేసినట్లయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తిరిగి చెల్లించు. If you don't have that money, you say, Lord, please help me to gradually give it to him. ఒకవేళ అంత డబ్బులు నీ దగ్గర లేనట్లయితే ప్రభువుని ప్రార్థన చేయి, ప్రభువా నాకు సహాయం చేయమని. That is the starting line. అది ప్రారంభ గీత. If you don't come there, you cannot proceed in the Christian life. ఒకవేళ నువ్వు అక్కడికి రానట్లయితే నీ క్రైస్తవ పరుగు పందెం ముందుకు వెళ్ళలేవు. So maybe I'll show you Luke 19 first. Turn to Luke 19. మొట్టమొదటిగా లూకా 19 మీకు చూపిస్తాను. There was a very sinful man here. ఇక్కడ ఒక పాపాత్ముడైన వ్యక్తి ఉన్నాడు, జక్కయ్య. All the people said about him, he is a sinner. Verse 7. 7వ వచనంలో చూసినట్లయితే అందరూ ఆయన పాపాత్ముడని అనుకుంటున్నారు. There was a man who had a reputation in the city as a sinner. ఆ పట్టణంలో ఒక పాపాత్ముడు అని పేరెన్నిక కలిగిన వ్యక్తి. Because he had cheated so many people. ఎందుకంటే ఎంతో మందిని మోసం చేశాడు ఈ వ్యక్తి. Because he was collecting income tax and cheating people. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తూ ఉన్నాడు, వాళ్ళని మోసం చేస్తూ ఉన్నాడు. And Jesus wanted to go to his house. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అతని ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. People said in verse 7, how Jesus is going to the house of a sinner? 7వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారంటే యేసు ప్రభు వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తాడు, పాపాత్ముడి ఇంటికి? Because he was a repentant sinner. ఎందుకంటే ఆయన మారు మనసు పొందిన పాపాత్ముడు కాబట్టి. He may have been a bigger sinner, but when he repented, Jesus goes there. ఆయన ఎంతో పెద్ద పాపాత్ముడు అయి ఉండొచ్చు, కానీ మారు మనసు పొందిన వెంటనే యేసు ప్రభు వారు అక్కడికి వెళ్తారు. But here is another person who's committed one sin. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఒకటే పాపం చేశాడు, but he doesn't repent. కానీ మారు మనసు పొందలేదు. Jesus doesn't go to his house. యేసు ప్రభు అతని ఇంటికి వెళ్ళడు. But here is a person who's committed many sins. ఇక్కడ ఒక వ్యక్తి అనేక పాపాలు చేశాడు, but he repents. కానీ మారు మనసు పొందాడు. And Jesus goes to his house. యేసు ప్రభు అక్కడికి వెళ్తాడు. So it is not a question of how many sins you have committed. నువ్వు ఎన్ని పాపాలు చేసావు అన్నది కాదు ఇక్కడ. It's a question of, do you repent? నువ్వు మారు మనసు పొందావా? Repent means turned right around. మారు మనసు పొందటం అంటే ఇటు వెళ్ళే వ్యక్తి ఇటు తిరగటం. Stop facing sin and turn around and face God. పాపం వైపు కాకుండా దేవుని వైపు తిరగటం.
You haven't become perfect. That will take many, many years. మనమేం పరిపూర్ణం అవ్వలేదు, అనేక సంవత్సరాలు పడుతుంది దానికి. But you can turn around. కానీ నువ్వు తిరిగేవా లేదా దేవుని వైపు? When you do that, you come to the starting line of the race. నువ్వు ఆ విధంగా చేసినప్పుడు నీ పరుగు పందెంలో ప్రారంభ గీత దగ్గరికి నువ్వు వచ్చావు. So, what did he say? అప్పుడు ఏం చెప్పారు ఆయన? He said, Lord, if I've cheated anybody, verse 8, I will give him back 4 times. ఇదిగో ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా చేసిన ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లింతును. So he was ready to return all the people he cheated, the money back. కాబట్టి ఎవరినైతే మోసం చేశాడో వాళ్ళందరికీ తిరిగి చెల్లించడానికి సిద్ధపడ్డాడు ఈ వ్యక్తి. And when Jesus heard that, యేసు ప్రభు ఆ మాట విన్న వెంటనే, as soon as he heard it, ఆ విన్న వెంటనే see what he said. Today salvation has come to this house, verse 9. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, 9వ వచనం. When will Jesus say about you, salvation has come to your house? నీ ఇంటికి రక్షణ వచ్చినదని యేసు ప్రభు ఎప్పుడు చెప్తారు? When you tell the Lord, Lord, I'm willing to give back everything I cheated to other people. ఓ ప్రభువా, నేను ఇతరులను ఏదైతే మోసం చేశానో అవన్నీ తిరిగి చెల్లిస్తాను అని నువ్వు చెప్పినప్పుడు. Now, not after you give it, as soon as you decide, he'll come to your house. నువ్వు తిరిగి చెల్లించిన తర్వాత కాదు, నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో వెంటనే. Zacchaeus may have taken 5-6 years to repay all that money. ఆ డబ్బులంతా తిరిగి చెల్లించడానికి జక్కయ్యకి 5-6 సంవత్సరాలు పట్టిందేమో. But as soon as he said it, salvation came. అతను చెప్పిన వెంటనే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. Jesus doesn't wait until you return all that money. ఆ డబ్బంతా తిరిగి చెల్లించేదాకా ప్రభు వేచి ఉండలేదు. He knows it will take maybe many years for you to return all the money you cheated. ఎందుకంటే ప్రభువుకు తెలుసు అనేక సంవత్సరాలు పడుతుంది ఆ డబ్బంతా తిరిగి చెల్లించాలని. But salvation will come right now, not after you finish. నేడే ఇంటికి రక్షణ వచ్చినది, నువ్వు తిరిగి చెల్లించిన తర్వాత కాదు. That is how Jesus is. యేసు ప్రభువారు ఆ విధంగా ఉంటారు. If he sees that you are sincere, నువ్వు యథార్థంగా ఉన్నట్లు దేవుడు చూస్తే, I want to set right everything. Anybody I wronged, I'll go and ask forgiveness. ఓ ప్రభువా, నేను ఆ సంగతుల్ని సరి చేసుకుంటాను, ఎవరినైనా గాయపరిచినట్లయితే వెళ్ళి సరి చేసుకుంటాను. I've cheated anybody money, I'll give it back. డబ్బు విషయంలో ఎవరినైనా మోసం చేసినట్లయితే తిరిగి చెల్లిస్తాను. Cheated the government, I'll give it back to the government. ప్రభుత్వాన్ని మోసం చేసినట్లయితే తిరిగి చెల్లిస్తాను. And Jesus will say to you, salvation has come to your house. అప్పుడు యేసు ప్రభు నీతో కూడా చెప్తాడు, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. Then what should we do next? ఆ తర్వాత ఏం చేయాలి? Now you come to the starting line. ఇప్పుడు మీరు ప్రారంభ గీత దగ్గరికి వచ్చారు. This race. ప్రారంభ గీత దగ్గరికి, పరుగు Now పందెంలో. see Philippians chapter 3, ఫిలిప్పీ 3 verse 13 and 14. 13, 14 వచనాలు చూద్దాం. Here Paul says, forgetting I do only one thing. I forget the things that are behind, reaching forth to what lies ahead. I press toward the goal for the prize of the upward call of God in Christ Jesus. 13వ వచనం మనం చూసినట్లయితే, సహోదరులారా, నేను ఇదివరకు పట్టుకుని తలంచుకున్నా, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను, దేవుని ఉన్నతమైన పిలుపుకు బహుమానం పొందాలని. See, this upward call of God in Christ Jesus is the finishing line. ఇక్కడ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు అనేది మనం ముగింపు గీత. అది That is the end of the race. అక్కడ పరుగు పందెం ముగించబడుతుంది. అక్కడ I will completely become like Christ in my life. నా జీవితంలో సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువులే మారిపోతాను నేను. That will take many years. అనేక సంవత్సరాలు పడుతుంది ఇది. I have to run this race until then. అప్పటి వరకు నేను ఈ పందెములో ఓపికతో పరిగెత్తాలి. While I run, it says here, one thing I do, verse 13. నేను ఇలా పరిగెత్తేటప్పుడు కానీ నేను ఒక పని చేస్తున్నాను. ఏంటంటే అది 13వ వచనంలో, That means my number one aim in my life must be, I want to become like Jesus Christ completely. కాబట్టి నా గురి ఏంటంటే, నా జీవితంలో ఉన్నతమైన లక్ష్యం ఏంటంటే, నేను యేసుక్రీస్తు ప్రభువులే 100% మారాలి. We have to do many things in our life. We have to bring up our family and have a job and take care of our home. మన జీవితంలో అనేక విషయాలు చేస్తాం. మన పిల్లలు పెంచుతాం, ఉద్యోగం చేసుకుంటాం, ఇంట్లో పనులు చేసుకుంటాం. But while we are doing all that, ఇవన్నీ చేస్తున్నా కానీ we keep our goal, I want to become more and more like Christ every day. మన గురి ఏంటంటే, ప్రతిరోజు నేను క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతూ ఉండాలి. I told you the 2 legs we have to stand on, humility and honesty. నేను చెప్పాను, మనం 2 కాళ్ళ మీద నిలబడాలి. అది యథార్థత, దీనత్వము. And God gives us legs so that we can run. మనకి దేవుడు కాళ్ళు ఎందుకు ఇస్తా అంటే మనం పరిగెత్తాలని. And this race is to become more and more like Jesus Christ every day. ఈ పరుగు పందెం ఏంటంటే, ప్రతిరోజు ఇంకా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడుతూ ఉండాలి. Not know more and more of the Bible every day. No.
ప్రతిరోజు ఎక్కువ బైబిల్ జ్ఞానం తెలుసుకోవటం కాదు. That is good to know. I've studied the Bible for a long time, and it's good to know more and more of the Bible. బైబిల్ని తెలుసుకోవటం మంచిది. నేను అనేక సంవత్సరాలు బైబిల్ చదివాను, మంచిది అది తెలుసుకోవటం. But that is not the race. కానీ పరుగు పందెం అంటే అది కాదు. The race is through knowing the Bible, we become more like Christ every day. పరుగు పందెం ఏంటంటే మనం బైబిల్ని ఎక్కువ తెలుసుకునే కొలది యేసుక్రీస్తు ప్రభువులో ఎక్కువ మార్చబడుతూ ఉండాలి. There are many people in the world who know so much of the Bible, but they don't behave like Jesus Christ. ఈనాడు లోకంలో అనేక మందిని మనం చూసినట్లయితే వాళ్ళకి ఎంతో బైబిల్ తెలుసు కానీ యేసుక్రీస్తు ప్రభువులో వాళ్ళు ప్రవర్తించరు. They behave like the devil, even though they know the Bible so much. వాళ్ళకి బైబిల్ ఎంత తెలిసినా అపవాది వల్లే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. They get angry and shout and quarrel. వాళ్ళు కోప్పడుతూ ఉంటారు, యుద్ధాలు చేస్తూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. Such people have not even come to the starting line. అలాంటి వాళ్ళు అసలు ప్రారంభ గేట్ దగ్గర కూడా రాలేదు ఇంకా. Those who are running the race are those who are striving to become more and more like Jesus Christ every day. ఎవరైతే పరుగు పందెంలో పరిగెత్తుతూ ఉంటారో వాళ్ళు ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి మార్చబడాలని ప్రయాసపడుతూ ఉంటారు. Not just to increase in the Bible knowledge every day. ప్రతిరోజు బైబిల్ జ్ఞానం నింపుకోవటం మాత్రమే కాదు. God gave us the Bible not to have knowledge, but to have life. దేవుడు మనకి బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే మనకి కేవలం బైబిల్ సంబంధించిన జ్ఞానం కలిగి ఉంటే మాత్రమే కాదు, జీవాన్ని కలిగి ఉండాలని. Bible is like food. You eat it, you become strong. బైబిల్ అనేది ఆహారం వంటిది. మనం తిన్నప్పుడు మనం బలవంతులంగా మారతాం. If you only study the Bible and you don't practice it, that is like looking at the food and not eating it. ఇది కేవలం మనం బైబిల్ చదివి దాన్ని అభ్యసించకపోయినట్లయితే ఆహారాన్ని చూస్తూ ఉంటున్నాం కానీ తిన్నట్లుగా ఉంటుంది. So you got to eat that food and let it go inside and give you strength. That is the purpose of the Bible. మనం ఆహారాన్ని తినాలి, అది లోపల జీర్ణం అవ్వాలి, బలంగా మారాలి. అందుకే బైబిల్ ఇవ్వబడింది. So many people are proud that they have got Bible knowledge. చాలా మంది గర్విస్తుంటారు మాకు ఎంతో బైబిల్ తెలుసని. That is foolishness. అది బుద్ధిహీనత. The Christian race is not knowing more and more of the Bible. క్రైస్తవ పరుగు పందెం అంటే బైబిల్ ఎక్కువగా తెలుసుకోవటం కాదు. No, the Christian race is becoming more and more like Christ. క్రైస్తవ పరుగు పందెం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువులే మార్చబడుతూ ఉండటం. When you look at other believers, don't be proud that you know more of the Bible than them. నువ్వు ఇతర విశ్వాసులు చూసినప్పుడు వాళ్ళకంటే నీకు బైబిల్ బాగా తెలుసని నువ్వు గర్వించొద్దు. There are believers like that. They look at others and say, "Oh, I know more of the Bible than them." కొంతమంది విశ్వాసులు ఉంటారు, వేరే వాళ్ళని చూసి వాళ్ళకంటే నాకు బైబిల్ బాగా తెలుసు. They may not say that, but they think like that. వాళ్ళు ఏం చెప్పరు కానీ పైకి లోపల అనుకుంటారు. A lot of elders and preachers can think like that. చాలా మంది సంఘ పెద్దలు, బోధకులు కూడా అనుకుంటారు అలా. I can preach better. I know the Bible more. నేను బాగా బోధిస్తాను, బైబిల్ నాకు బాగా తెలుసు. These have zero value before God. దేవుని దృష్టిలో వీటికి విలువ శూన్యం. See whether you're becoming more like Christ in your life. That is the running the race. నీవు జీవితంలో ఎక్కువగా క్రీస్తు వలె మార్చబడుతున్నావా లేదో చూసుకో. అదే పరుగు పందెం అంటే. That's what Paul says here. అదే పౌలు ఇక్కడ చెప్పాడు. Verse 14, I press toward the goal, and the goal is not Bible knowledge. The goal is the upward call of God in Christ Jesus. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ గురి అనేది బైబిల్ జ్ఞానం కాదు కానీ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. Now I say this because many Christians think they know more of the Bible, they are more spiritual. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే బైబిల్ బాగా తెలిస్తే వాళ్ళు ఆత్మ సంబంధులు అనుకుంటారు. Have you become more like Jesus Christ? కానీ మరి యేసుక్రీస్తు ప్రభువులే ఎక్కువగా మార్చబడుతున్నావా? And the best person, you ask somebody you live with. కాబట్టి నేను నీ గురించి నువ్వు అడగాలంటే నీతో ఎవరు జీవిస్తారో వాళ్ళని అడుగు. You may have a high opinion of yourself. I am becoming more like Christ. నేను క్రీస్తు వలె మార్చబడుతున్నానని నీ గురించి నీ గొప్ప తలంపులు ఉండొచ్చు. I'll tell you, ask your wife. నీ భార్యను అడుగు వెళ్ళి. You say, my dear wife, am I becoming more like Jesus Christ in the home? నేను ఇంటిలో క్రీస్తు వలె ఎక్కువగా మార్చబడుతున్నానా లేదా అని అడుగు నీ భార్యని. Ask your husband. నీ భర్తను అడుగు. My dear husband, am I becoming more like Jesus Christ in the home? నేను ఇంట్లో క్రీస్తు వలె మార్చబడుతున్నానా ఎక్కువగా? Ask your children. నీ పిల్లల్ని అడుగు. Am I behaving more like Jesus Christ in the home as father and mother? ఇంట్లో తల్లిదండ్రులుగా మేము క్రీస్తు వలె ప్రవర్తిస్తున్నామా లేదా? That is the test. అదే పరీక్ష. Not how much Bible knowledge we have. మనకెంత బైబిల్ తెలుసు అన్నది కాదు. The goal of becoming completely like Christ. మనకి గురి ఏంటంటే సంపూర్ణంగా క్రీస్తు వలె మార్చబడటం. And for that we need the power of the Holy Spirit. దానికోసం పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందాలి. There are so many Christians who talk
so much today about the power of the Holy Spirit. చాలా మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ శక్తి గురించి రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. How do you know you're filled with the Holy Spirit? నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డావు నీకు ఎలా తెలుస్తుంది? Is it by shouting and yelling? గట్టిగా కేకలేయటం అరవటం ద్వారానా? Some churches they shout and yell, say they are filled with the Holy Spirit. కొన్ని సంఘాల వాళ్ళు కేకలేసి అరుస్తూ ఉంటారు, మేము పరిశుద్ధాత్మ శక్తి నింపడ్డాం అంటారు. There are drunkards who can shout louder than anybody else. కొంతమంది తాగుబోతులు ఉంటారు, మరెవరికంటే కూడా ఎక్కువగా అరుస్తారు వాళ్ళు. That is not the mark of becoming running the race. అది పరుగు పందెంలో పరిగెత్తటువంటి అది కాదు గుర్తు. There is only one test that you are running the race. నువ్వు పరుగు పందెంలో పరిగెత్తున్నావా లేదా అంటానికి ఒకటే గుర్తు, one proof. ఒక రుజువు. That is you are becoming more and more like Christ. నువ్వు ఎక్కువగా క్రీస్తు వలె మార్చబడుతున్నావా లేదా? So make that your goal. అదే గురిగా పెట్టుకో. And God will make everything work for your good if that is your goal. అది నీ గురి అయినట్లయితే సమస్తమును నీ మేలు కొరకై సమకూడి జరిగిస్తుంటాడు దేవుడు. God will arrange your circumstances and all types of things to help you to become like Christ. కాబట్టి దేవుడు రకరకాల పరిస్థితుల్ని అనుమతించి నువ్వు క్రీస్తు వలె మార్చబడటానికి సహాయం చేస్తాడు. You see in Genesis chapter 1. ఆదికాండము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, In the beginning God made the heaven and earth and all the angels. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, దేవదూతలను సృజించాడు. All the angels. దేవదూతలను సృజించాడు. And one of those angels fell down and fell from God's presence and became Satan. ఒక దేవదూత ఏం చేశాడంటే గర్వించి క్రింద పడి తర్వాత దెయ్యంగా మారాడు. And many others joined him in his pride and became all the demons. అనేక మంది దేవదూతలు కూడా ఆ గర్వంలో చేరి వాళ్ళు దయ్యాలుగా మార్చబడ్డారు. Remember, it is pride that made that good angel into the devil. జ్ఞాపకం చేసుకోండి, ఒక మంచి దేవదూత దయ్యంగా మార్చేటట్టు చేసింది గర్వమే. And pride will make any of you like the devil also. కాబట్టి గర్వం అనేది మీలో ఎవరినైనా కానీ దయ్యంలాగా మార్చగలదు. You have to be more afraid of pride than anything else. మనం దేనికంటే ఎక్కువగా గర్వానికి భయపడాలి మనం. I told you in the last session, God keeps proud people far away from him. గత వర్తమానంలో మనం చూసాము దేవుడు గర్విష్ఠులను దూరంగా పెడతాడు. Now in Genesis 1, we finally said that I want to make man, verse 27, Genesis 1:27, in my image. ఆదికాండం 1:27లో దేవుడు ఏ విధంగా చెప్పాడంటే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. Verse 26, let us make man in our image. 26వ వచనము, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. Verse 27, he created man in his image. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. 27వ వచనం, Man and woman. ఇక్కడ పురుషుణ్ణి స్త్రీని. So he did not make the angels in his image. దేవదూతలను తన స్వరూపంలో చేయలేదు దేవుడు, Only man and woman. కేవలం నరులను మాత్రమే. So this was God's purpose for us, that among all of his creation, we are to show forth his likeness. దేవుని యొక్క సమస్త సృష్టిలో కూడా మానవులంగా మనం మాత్రమే దేవుని యొక్క స్వరూపాన్ని చూపించగలం. This is a higher calling than the calling of the angels. దేవదూతలను పిలిచిన పిలుపు కంటే కూడా ఉన్నతమైన పిలుపు ఇది. Did you know that? మీకు తెలుసా ఇది? My dear brother, sister, నా ప్రియ సహోదరి సహోదరులారా, you know that God has given us a higher calling than even the angels? దేవుడు దేవదూతలను పిలిచిన పిలుపు కంటే కూడా ఎంతో ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడనే విషయం మీకు తెలుసా? We are to reflect the likeness of God, which even the angels cannot do. దేవుని యొక్క స్వరూపాన్ని మనమే ప్రతిబింబించగలం, కానీ దేవదూతలు ప్రతిబింబించలేరు. And in the Old Testament, nobody could reflect the likeness of God. పాత నిబంధనలో దేవుని యొక్క స్వరూపాన్ని ఎవరు కూడా ప్రతిబింబించలేరు. There were many good people in the Old Testament, పాత నిబంధనలో అనేక మంది మంచి వాళ్ళు ఉన్నారు, but none of them could call God Father. వారిలో ఎవరు కూడా దేవుని తండ్రి అని పిలవలేరు. You know that even Moses could not call God Father. మోషే కూడా దేవుని తండ్రి అని పిలవలేడు, మీకు తెలుసా? John the Baptist was the greatest man born of women. బాప్తిజం ఇచ్చే యోహాను మనం చూసినట్లయితే స్త్రీలు కనిన వారిలో అతి గొప్ప ప్రవక్త. See what Jesus said about John the Baptist in Matthew 11. మత్తయి 11లో యేసుక్రీస్తు ప్రభువారే బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ఏం చెప్పారో మనం చూద్దాం. Matthew 11, మత్తయి సువార్త 11వ అధ్యాయం. Jesus said that among all the people born in the world, John the Baptist is the greatest. మత్తయి In verse 11 11, Matthew 11, verse 11. మత్తయి 11:11 స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు.
But even he could not call God Father. ఆయన కూడా దేవుణ్ణి తండ్రి అని పిలవలేకపోయాడు. He could call, oh God. ఓ దేవా అని పిలిచాడు. But when Jesus came, కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత made us children of God, మనం దేవుని పిల్లలుగా మార్చబడ్డాము ఆయన ద్వారా. you pray, say, our Father. పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు. We are the first people on earth, Christians, whom Jesus said, can call God Father. కాబట్టి ఈ భూమి మీద ఉన్న వారందరికంటే క్రైస్తవులు మాత్రమే దేవుణ్ణి తండ్రి అని పిలవగలరు. And that could be possible only after Jesus came. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాతే ఇది సాధ్యమైంది. And when the Holy Spirit came. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మాత్రమే. See Romans chapter 8. రోమా 8 మనం చూసినట్లయితే verse 14 and 15. రోమా 8, 14, 15. Those who are led by the Holy Spirit of God are the sons of God. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులైందరు. The Old Testament, nobody was a son of God. పాత నిబంధనలో ఎవరు కూడా దేవుని కుమారుడు అని పిలువబడలేదు. They were servants. వాళ్ళు సేవకులు మాత్రమే. Do you know the difference in your home between your children and your servant in the kitchen? మీ ఇంట్లో మీ పిల్లలకిను మీ సేవకులకి తేడా తెలుసా మీకు? You may have a servant working in your home, but your son is different from a servant. మీ ఇంట్లో ఒక దాసుడు పనిచేస్తూ ఉండొచ్చు, కానీ నీ కుమారుడు వేరు. Your son, your daughter are different. నీ కుమారుడు గాని కుమార్తె గాని వేరు. In the Old Testament, all the best people were only servants of God. పాత నిబంధనలో అత్యంత శ్రేష్ఠులు కూడా వాళ్ళు కేవలం దేవుని సేవకులు మాత్రమే. Now we can be sons of God. ఇప్పుడు మనం దేవుని కుమారులుగా అవ్వగలం. And daughters of God. దేవుని కుమార్తెలుగా అవ్వగలం. See Romans 8 and verse 14 and 15. రోమా 8, 14, 15. Those who are led by the Spirit of God are the sons of God. ఎవరైతే దేవుని చేత ఆత్మ చేత నడిపింపబడతారో అందరూ దేవుని కుమారులై ఉందురు. And it says in verse 15, this Spirit from within, last part of verse 15, cries out, Abba, Father. కాబట్టి మనము ఆత్మ కలిగిన వారమే అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. So when we talk to God, we must call him Abba, Father. మనము దేవునితో మాట్లాడుతున్నప్పుడు అబ్బా తండ్రి అని పిలవాలి. When you pray, do you call him Appa? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్బా అని పిలుస్తున్నారా? In English, it is Daddy. ఇంగ్లీష్లో డాడీ, తెలుగులో నాన్న. Whatever is the most intimate word you use in your language for your earthly father. కాబట్టి ఈ భాషలో ఈ భూమి మీద భూ సంబంధమైన తండ్రిని ఎంత అన్యోన్యమైన పేరుతో పిలుస్తారో ఆ పేరుతో. In English, it is Daddy. ఇంగ్లీష్లో అయితే డాడీ, తెలుగులో నాన్న. Telugu, you say Nana. నాన్న. Do you talk to God like that? దేవునితో మీరు అలా మాట్లాడతారా? That is how you must talk to God every day. దేవునితో ప్రతిరోజు అలా మాట్లాడాలి. That's what it's saying here. The Holy Spirit comes and makes you call God with that name. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఆ పేరుతో పిలిచేటట్లు చేస్తాడు మనల్ని. That is how we are to run this Christian race. ఆ విధంగా మనము క్రైస్తవ పరుగు పందెంలో పరిగెత్తాలి. And little by little, that likeness to God which is lost by sin will come back in our life. పాపము ద్వారా కొంచెం కొంచెం ఆ స్వరూపాన్ని మనం కోల్పోయాము, అయితే మరలా దేవుడు తిరిగి తీసుకొస్తాడు దాన్ని. On the day of Pentecost, God sent his Holy Spirit to the world. పెంతెకొస్తు దినాన దేవుడు తన పరిశుద్ధాత్మని లోకంలోనికి పంపించాడు. First, God sent his son Jesus. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారి మీద పంపించారు. And then Jesus went back and sent the Holy Spirit. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని పంపించారు. When the Holy Spirit came into people, then they could become sons and daughters of God. పరిశుద్ధాత్ముడు ప్రజల హృదయంలోనికి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను మార్చబడతారు. What does the Holy Spirit come inside to do? పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చి ఏం చేస్తాడు? Read in 2 Corinthians chapter 3. 2 కొరింథీ 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే It speaks here about verse 2 Corinthians 3:17 about the Holy Spirit as Lord of our life. 2 కొరింథీ 3:17లో ప్రభువే ఆత్మ, మన జీవితాల్లో ఆయన ప్రభువుగా ఉంటాడు. The Holy Spirit is the Lord of our lives. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ప్రభువుగా ఉంటాడు. If we make him Lord of our life, what will happen? మన జీవితంలో పరిశుద్ధాత్ముని ప్రభువుగా చేసుకుంటే ఏమి జరుగుతుంది? In the next verse, తర్వాత వచనం,
He will show us the glory of Jesus in front of us, ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను మనకు చూపిస్తాడు like in a mirror, అద్దం వలె. and he will change you into that likeness little by little by little. కాబట్టి ఆత్మ చేత కొంచెం కొంచెం ఆ పోలిక చొప్పున మనం మార్చబడతాం. That is, it says in verse 19, the Holy Spirit does that. అదే పరిశుద్ధాత్ముడు చేస్తాడని ఇక్కడ చెప్పబడింది ఈ వచనాల్లో. So, don't be deceived by people who say that the Holy Spirit comes mainly to make you speak in tongues. పరిశుద్ధాత్ముడు వచ్చేది దేనికంటే మిమ్మల్ని భాషలతో మాట్లాడింపజేయటానికి అని చెప్తారు, మోసపోవద్దు. That is one gift of God, but that is not the main purpose of the Holy Spirit. అది దేవుని యొక్క ఒక తలాంతు వరము, కానీ పరిశుద్ధాత్ముడు వచ్చింది ముఖ్యంగా దానికోసం కాదు. That is one of the least of God's gifts. అది దేవుని యొక్క వరాల్లో అత్యల్పమైనది. But some people have made it the biggest gift. కానీ కొంతమంది అదే పెద్దది అన్నట్టు చెప్తారు. No, that is not the biggest gift. That is the least of the gifts. అదేదో అత్యంత గొప్పది కాదు, కానీ చాలా అత్యల్పమైనది అది. The greatest gift is that the Holy Spirit can make you like Jesus Christ. గొప్ప వరం ఏంటంటే పరిశుద్ధాత్ముడు చేసేది ఏంటంటే మనల్ని క్రీస్తు యొక్క పోలికలోకి మారుస్తూ ఉంటాడు. It says here, first of all, he'll show you what Jesus is like, the glory of Jesus. మొట్టమొదట ప్రభు యొక్క మహిమను చూపిస్తాడు. And then he'll make you like that little by little by little, he'll make you like Christ. ఆ తర్వాత కొంచెం 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 క్రీస్తు వలె నిన్ను మారుస్తూ ఉంటాడు ఆ పోలికలోకి. What does it mean to become like Christ? క్రీస్తు వలె మార్చబడటం అంటే ఏంటి? It's not that our face will become like Christ. అంటే మన ముఖము క్రీస్తు యేసు ప్రభు ముఖం లాగా మారుతుందని కాదు. I'm talking about physical likeness. Our face will never become like Christ. భౌతిక సంబంధమైన దాని గురించి నేను చెప్పట్లేదు. భౌతిక సంబంధమైన ముఖం ఎప్పుడు యేసు ప్రభు వలె మారదు. All of us have different faces that will remain different. మనందరికీ రకరకాల ముఖాలు ఉన్నాయి, అలానే ఉంటాయి. But our life will become more like Christ's life. కానీ మన జీవితం అనేది యేసుక్రీస్తు ప్రభువారి జీవితం వలె మార్చబడుతుంది. Little by little by little. కొంచెం 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 కొంచెం. That means my speech will become more Christ-like every day. నేను మాట్లాడే మాటలు క్రీస్తు ప్రభు వలె మాటల వలె మార్చబడుతూ ఉంటాయి. I will handle money the way Jesus handled money. యేసుక్రీస్తు ప్రభువారు డబ్బుతో ఏ విధంగా వ్యవహరించారో నేను అలానే వ్యవహరిస్తాను. I will love my enemies like Jesus loved his enemies. నా శత్రువులు నేను యేసు ప్రభు శత్రువుల్ని ఎలా ప్రేమించాడో నేను అలానే ప్రేమిస్తాను. I will love people like Jesus loved people. యేసు ప్రభు వారు ప్రజల్ని ఏ విధంగా ప్రేమించారు నేను అలానే ప్రేమిస్తాను. I will humble myself like Jesus humbled himself. యేసు ప్రభు వారు తను తాను ఏ విధంగా తగ్గించుకున్నారో నన్ను కూడా నేను తగ్గించుకుంటాను ఆ విధంగా. I will seek the glory of God like Jesus sought the glory of God. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని మహిమను ఏ విధంగా చూశారో నేను కూడా ఆ విధంగా దేవుని యొక్క మహిమ కోసం చూస్తాను. That is the Christian race. అదే క్రైస్తవ పరుగు పందెం. So the starting line is when we are born again. ప్రారంభ గీత ఏంటంటే మనం తిరిగి జన్మించినప్పుడు అక్కడికి వస్తాం. Like in a race you first come to the starting line. ఏ పరుగు పందెం అయినా ఎవరైనా ప్రారంభ గీత దగ్గరే ప్రారంభిస్తారు. And then there is a finishing line. ముగింపు గీత ఉంటుంది తర్వాత. The starting line is where you are born again and you ask Christ to come into your life. ప్రారంభ గీత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలోనికి రమ్మని నువ్వు తిరిగి జన్మిస్తావు. The finishing line is where you become completely like Jesus Christ in your personality. ముగింపు గీత ఏంటంటే నువ్వు సంపూర్ణంగా క్రీస్తు వలె మార్చబడతావు. That will happen when Christ comes back. యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చినప్పుడు అది జరుగుతుంది. Now we are in this in-between period today. మనం ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నాం ఎక్కడో. And we have to run this race. ఈ పరుగు పందెంలో పరిగెడుతూ ఉండాలి. Become more and more and more like Christ every day. ప్రతిరోజు క్రీస్తు వలె తన స్వరూపంలోనికి మార్చబడుతూ ఉండాలి. I can't do that myself. నా సొంత శక్తితో దాన్ని నేను చేయలేను. I cannot decide, okay, I'm going to behave more like Christ today. నేను ఇప్పుడు క్రీస్తు వలె ప్రవర్తించాలి ఈ రోజు నుంచి అని నేను అనుకుంటే I cannot do it even if I try for 100 years. నేను 100 సంవత్సరాలు ఆ విధంగా ప్రయత్నం చేసినా నేను ఆ విధంగా ప్రవర్తించలేను. God says you must be filled with the Holy Spirit. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. And it's a wonderful thing that you can be filled with God's Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడటం అనేది ఎంత అత్యద్భుతమైన విషయం. That is the most important thing you must seek for. నువ్వు వెతకటానికి ఎంత అత్యంత ప్రాముఖ్యమైన విషయం అది, దాని గురించి వెతకాలి. Jesus called it the baptism in the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు పరిశుద్ధాత్మలో నేను బాప్తిజం ఇస్తాను అని. Just like when you're baptized and you're put completely under the water. నీవు నీటి బాప్తిజం తీసుకున్నప్పుడు నీటి లోపల ఏ విధంగా ముంచబడతావో God fills us with the Holy Spirit like that. దేవుడు కూడా పరిశుద్ధాత్మతో మనల్ని ఆ విధంగా నింపుతాడు. And when the Holy Spirit fills us, day by day he will make us more like Christ. పరిశుద్ధాత్ముడు మనలో నింపబడ్డప్పుడు మనం క్రీస్తు వలె ప్రతిరోజు మార్చబడుతూ ఉంటాం. Our speech will become more Christ-like.
మన సంభాషణ అనేది యేసుక్రీస్తు ప్రభు వలె మార్చబడుతుంది. We will not speak with anger. మనం కోపంతో మాట్లాడం. We will not speak in a harsh way, but we will speak more gently. కఠినంగా మనం మాట్లాడడం కానీ సౌమ్యంగా మాట్లాడతాం. We will not compromise with worldly things. We will be firm and steadfast. లోకానుసారమైన విషయాలతో మనం రాజీ పడం కానీ మనం ఖచ్చితంగా నిలబడతాం. We will love even our enemies. మన శత్రువులను సైతం మనం ప్రేమించగలుగుతాం. Oh, the Holy Spirit will come inside and give me that love. అది ఏ విధంగా జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు నాలోనికి వచ్చేటువంటి ప్రేమను నాలో పుట్టిస్తాడు. I don't have to produce that love. ఆ ప్రేమను నేనేదే ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదు. I may say, Lord, I cannot love that enemy. He's so bad. ఓ ప్రభు, ఆ శత్రువు నేను ప్రేమించలేను, ఎంతో దుష్టుడు. Okay, the Lord says, I will give you that love. ఆ ప్రేమ నేను ఇస్తానంటాడు దేవుడు. How do you produce the light in your room? మీ ఇంట్లో వెలుగుని మీరు ఎలా తెప్పించగలరు? You're not working to produce that light. ఆ వెలుగు తీసుకొని రావడానికి మీరేం పని చేయరు. The electricity office sends the electricity to your house ఆ విద్యుత్ శక్తి నుంచి ఆ సంస్థ నుంచి విద్యుత్ మీ ఇంటికి వస్తుంది. with a wire. ఒక వైర్ రూపంలో వస్తుంది. And that, when you put on the switch, the light comes on. ఆ వైర్లోనే ప్రవహించినప్పుడు మీరు స్విచ్ చేసినప్పుడు వెలుగుతుంది లైట్. So you're not producing the light. The electricity is coming through the wire and producing the light. ఆ వెలుగు నువ్వేం పుట్టించట్లేదు కానీ ఆ వైర్లో నుంచి ఆ విద్యుత్ శక్తి వచ్చి దాన్ని వెలిగిస్తుంది. But it won't happen automatically. You have to put on the switch. కానీ అది ఆటోమేటిక్గా జరగదు కానీ స్విచ్ను వేయాలి. So in the same way, అదేవిధంగా God will give us, like electricity, God will give us the power of the Holy Spirit. ఆ విద్యుత్ శక్తి వల్లే దేవుడు కూడా పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తూ ఉంటాడు. And if you humble yourself నిన్ను తగ్గించుకున్నట్లయితే and pray earnestly for that, దాని గురించి నువ్వు నిజంగా మొరపెట్టినట్లయితే then that is like putting on the switch. The Adi Holy switch- Spirit will fill you. అది స్విచ్ చేసినట్లు అప్పుడు పరిశుద్ధాత్మ నింపుతాడు. That is how He will make us more and more like Christ. ఆ విధంగా క్రీస్తు పోలిక చొప్పున మనల్ని మారుస్తూ ఉంటాడు. That is the Christian race. అదే క్రైస్తవ పరుగు పందెం. See this verse in the Old Testament. See, we saw this this verse we just saw, 2 Corinthians 3:18. 2 కొరింథీ 3:18 మనం చూసాం. It says, from glory to glory, He will make us into the image of Christ. కాబట్టి ప్రభు యొక్క మహిమను అద్దం వలె మహిమ నుండి అధిక మహిమను మనం పొందుచు ఆయన పోలిక చొప్పున మార్చబడతాం. But this will not happen automatically. ఇది ఆటోమేటిక్ గా జరగదు. We have to pray for it. దీని గురించి మనం ప్రార్థించాలి. Let me show you Luke's Gospel, chapter 18. లోక 18 మనం చూసినట్లయితే Jesus told us how we should pray. యేసు ప్రభు చెప్పారు మనం ఏ విధంగా ప్రార్థించాలో. He is saying here in verse 1 how men should always pray and not give up. 1వ వచనంలో ఆయన చెప్తున్నారు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుంట అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. And he said a story. There was a judge who did not fear God in one city. ఇక్కడ ఒక పట్టణంలో న్యాయాధిపతి ఉన్నాడు, దేవునికి భయపడట్లేదు, మనుషులను లక్ష్య పెట్టట్లేదు. There was a widow who kept on saying, please protect me from my enemy, verse 3. కానీ ఒక విధవరాలు వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. But the judge was not bothered, did not help her, verse 4. కానీ 4వ వచనంలో ఆ న్యాయాధిపతి దాన్ని పట్టించుకోవట్లేదు అసలు. But she kept on coming. కానీ ఆమె వస్తూనే ఉంది. Every day she kept to the judge, protect me from my enemy, protect me from my enemy, protect me from my enemy. ప్రతిరోజు ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి నా అపవాదికి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు, భద్రపరచు. Who is this enemy? ఎవరి శత్రువు? A picture of Satan. ఇక్కడ సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. The widow is a picture of us. విధవరాలు మనకి సాదృశ్యంగా ఉంది. They're saying, protect me from Satan, don't let me sin, don't let me sin, don't let me sin. కాబట్టి సాతాను నన్ను భద్రపరచు, నేను పాపం చేయకుండా సహాయం చేయి. But here it says the judge did not help her. కానీ అక్కడ ఆ న్యాయాధిపతి సహాయం చేయట్లేదు. Finally, the judge said, okay, I will help her. చివరికి న్యాయాధిపతి ఏమనుకున్నాడు, నేను సహాయం చేస్తానులే అనుకున్నాడు. And he helped her సహాయం చేశాడు కూడా. and protected her from the enemy. ఆ శత్రువు నుంచి భద్రపరిచాడు. And now, listen carefully. Jesus is not saying God is like that bad judge. మీరు వినండి, ఇక్కడ యేసు ప్రభు చెప్పేది ఏంటంటే దేవుడు అలాంటి దుష్టుడైన న్యాయాధిపతిలాగా ఉన్నాడని కాదు. Jesus is contrasting. If a bad judge can help a widow so much, how much more a good God will help you? దేవుడు అక్కడ వ్యతిరేకంగా చెప్తూ ఉన్నాడు. అంత చెడ్డ న్యాయాధిపతే ఆ విధంగా చేస్తే మంచి దేవుడు ఇంకెంత చేయగలడు కదా. There is a bad judge and he also helped that widow.
ఒక చెడ్డ న్యాయాధిపతే సహాయం చేశాడు విధవరాలకి. So God is not a bad judge. God is a good God. కానీ ఇక్కడ దేవుడు చెడ్డ న్యాయాధిపతి కాదు, మంచి దేవుడు. So he says, how much more God will help you మరి దేవుడు ఇంకెంత ఎక్కువ సహాయం చేస్తాడు మీకు, and deliver you from your enemy. మీ శత్రువు నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. But what should we do? కానీ మనం ఏం చేయాలి? Like that widow, it says we just keep on praying. Verse 1. Always pray and don't give up. ఆ విధవరాల వలె మనం ప్రార్థిస్తూ విసుకక నిత్యం ప్రార్థన చేస్తుండాలి, విడిచిపెట్టకూడదు. What should we pray for? దేని గురించి ప్రార్థన చేయాలి మనం? What did that widow pray for? విధవరాలు దేని గురించి చేసింది ప్రార్థన? Don't let the enemy have any part in my property. కాబట్టి నా శత్రువు నా ఆస్తిలో ఎటువంటి భాగాన్ని కలిగి ఉండకూడదు. That's saying, Lord, don't let Satan touch any part of my life, which is God's property. ప్రభువా, సాతాను దేవుని యొక్క ఆస్తిలో నా జీవితంలో ఎక్కడక్కడ ముట్టుకోవటానికి వీల్లేదు. I don't want any part of my life to have sin in my life. నా జీవితంలో ఏ భాగంలో కూడా నేను పాపాన్ని కలిగి ఉండటానికి వీల్లేదు. And like this widow kept on knocking. ఈ విధవరాలు తలుపు తడుతూ ఉంది. Always knocking. ఎల్లప్పుడూ తలుపు తడుతూ ఉంది. Deliver me from my enemy. నా శత్రువు నన్ను విడిపించండి. And little by little she got delivered. కొంచెం ఆమెకి విడుదల లభించింది. The Lord says you must pray like that. ఇక్కడ ప్రభు ఏం చెప్తాడంటే మీరు కూడా ఈ విధంగా ప్రార్థన చేయాలి. And he gave one more story in Luke chapter 11. లూకా 11లో మరొక విషయాన్ని ప్రభు చెప్పారు. How should we pray for the power of the Holy Spirit? పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిమిత్తం ఏ విధంగా ప్రార్థన చేయాలి? It says there was a man, verse 5, who went to his friend's house at midnight and said, give me 3 loaves. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, తన స్నేహితుడి దగ్గరికి అర్ధరాత్రి వెళ్ళి నాకు 3 రొట్టెలు ఇవ్వమని అడిగాడు. No, most of us will not go at midnight to somebody's house to ask for bread. మనలో చాలా మంది రొట్టెల కోసం అర్ధరాత్రి ఎవరింటికి వెళ్ళం. But this man was so desperate. కానీ ఈ వ్యక్తి ఎంత అవసరంలో ఉన్నాడు. He says, I want because one friend of mine has come and I don't have, verse 6, and I don't have anything to give him. నాకు అవసరం, ఎందుకంటే నా దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడు కానీ ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు. So give me this bread. నాకు ఈ రొట్టె ఇవ్వండి. And that friend inside, the neighbor, he said, don't bother me, the door is shut, verse 7, my children are sleeping. ఆ తర్వాత పొరుగువాడు ఏమనంటే, నన్ను తొందరపడ్డొద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో పడుకున్నారు. But this man kept on knocking. He said, no, I'm going to keep on knocking till you give it. అయినా కానీ ఈ వ్యక్తి తలుపు తడుతూ ఉన్నాడు. So finally, verse 8, he got up and gave him whatever he wants. 8వ వచనంలో చివరికి ఏంటంటే ఆయన లేచి ఏదైతే అవసరం ఉందో అది ఇచ్చేశాడు. And then Jesus said, ప్రభు చెప్పారు తర్వాత, you must ask like that and then you will be given to you. ఆ విధంగా మీరు కూడా అడగాలి, అప్పుడే మీకు ఇవ్వబడుతుంది. Verse 9. 9వ వచనం. And you must knock at God's door like that and then you'll get it. It will be open. ఆ విధంగా మీరు దేవుని యొక్క తలుపు తడితే ఆయన తీస్తాడు. Because everyone, verse 10, who asks like this will get. ఎందుకంటే 10వ వచనం, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. Everyone who keeps on knocking like this will get. కాబట్టి ఎవరైతే తలుపు తడుతూ ఉంటారో వాళ్ళకి పొందుతారు. Now, what should we knock and ask for? కాబట్టి మరి దేని గురించి మనం అడగాలి, దేని గురించి తలుపు తట్టాలి? That is written in verse 13. 13వ వచనంలో రాయబడింది. Last part. చివరి భాగం. How much more will your heavenly Father give the Holy Spirit to those who ask him? పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. The moral of this story is this is how we must ask for the Holy Spirit. కాబట్టి ఈ కథలోని సారాంశం ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి మనం ఈ విధంగా అడగాలి. And it will change your life when you pray like this. ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. Even after I accepted Christ, I was a defeated Christian for many years. నేను క్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా అనేక సంవత్సరాలు ఓడిపోయిన క్రైస్తవుడిగా నేనున్నాను. I could not overcome sin. పాపాన్ని నేను జయించలేకుండా ఉన్నాను. My thoughts, నా తలంపులు, my words, నా మాటలు, anger, కోపం, I was defeated. నేను ఓడిపోతూ ఉన్నాను. I would sin and then I would say, Lord, please forgive me. నేను పాపం చేస్తుండేవాడిని, దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతుండేవాడిని. I say, Lord, I'm sorry, I got angry again, please forgive me. తర్వాత కూడా మరలా ప్రభా నేను కోపడ్డా, నన్ను క్షమించండి. Or so, Lord, again I had a bad thought, please forgive me. ఓ ప్రభా నేను చెడ్డ తలంపును కలిగి ఉన్నాను, నన్ను క్షమించండి. It went on like this, not for 1 or 2 days, but for some years. ఈ విధంగా 1-2 రోజులు కాదు, అనేక సంవత్సరాలు ఇలా వెళ్ళింది. Then I said, Lord, I'm fed up of this defeated life. ఓ ప్రభా ఈ ఓడిపోయిన జీవితం పట్ల నాకు విసుకొచ్చింది ప్రభా. I want to be filled with the Holy Spirit. నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి. And I prayed like this man went and kept on knocking. ఈ విధంగా నేను ప్రార్థన చేశాను, వెళ్ళి తలుపు తడుతూ ఉన్నాను.
And for days and weeks and months, I kept on praying, Lord, fill me with the Holy Spirit. అనేక రోజులు, వారాలు, నెలలు నేను తలుపు తడుతూ ఉన్నాను, ప్రభువా నన్ను And పరిశుద్ధాత్మ నింపండి. I fasted. నేను ఉపవాసం ఉన్నాను. They said, Lord, fill me with the Holy Spirit. ప్రభువా నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. And one day God filled me with the Holy Spirit. కానీ ఒకానొక రోజు దేవుడు నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. Just like on the day of Pentecost, the Holy Spirit came on them. Holy Spirit పెంతెకోస్తు came. పెంతెకోస్తు దినాన వారి మీద ఏ విధంగా అయితే పరిశుద్ధాత్ముడు వచ్చాడు, నా మీదకి వచ్చాడు ఆ విధంగా. Then I got power to run this Christian race. ఆ తర్వాత ఈ పరుగు పందెంలో నేను పరిగెత్తడానికి శక్తి లభించింది నాకు. Until then, I was crawling on the ground. అప్పుడు దాకా నేను నేల మీద ప్రాకుతూ ఉన్నాను. Then I got power to run. ఆ తర్వాత నేను పరిగెత్తడానికి శక్తి లభించింది. Then I made so much progress in my Christian life. ఆ తర్వాత నా క్రైస్తవ జీవితంలో నేను ఎంతో పురోగతి సాధించాను. Then God could use me to help other people also. ఆ తర్వాత వేరే వాళ్ళకి సహాయం చేయడానికి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. I needed the power of the Holy Spirit. నాకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం. And in this story, Jesus said how we have to ask for it. కాబట్టి ఈ కథలో మనం విన్నాము ఏ విధంగా అడగాలి అని ప్రభువు చెప్పారు. If you don't get the answer, keep on knocking. నీకు జవాబు లభించలేకపోతే నువ్వు తలుపు తడుతూ ఉండు. This man asked and never got it. ఈ వ్యక్తి అడిగాడు కానీ లభించలేదు. Then he kept on knocking. తర్వాత మరలా అడిగాడు, తట్టాడు, Still didn't get it. అయినా కానీ పొందలేదు. He kept on knocking. మరలా తలుపు తడుతూ ఉన్నాడు. He said, I will keep on knocking till you give this to me. నువ్వు నాకు ఇచ్చేదాకా నేను తలుపు తడుతూనే ఉన్నాను అన్నాడు. It says he went to him at midnight. అర్ధరాత్రి వెళ్ళాడు. I don't know whether he knocked till 6 o'clock in the morning. పొద్దున 6 దాకా తలుపు తట్టాడో తెలియదు నాకు. Imagine going and knocking at somebody's house door from midnight till 6 in the morning. ఉదాహరణకి మనము ఒక వ్యక్తి దగ్గర అర్ధరాత్రి వెళ్ళి 6 దాకా పొద్దున మనం తలుపు తడుతూ ఉంటే ఎలా ఉంటుంది? Give me some bread, give me some bread, give me some bread. నాకు రొట్టెలివ్వు. The man says, no. ఆ వ్యక్తి ఏమో, లేదు కుదరదు అంటున్నాడు. No, you keep on knocking. నువ్వు తలుపు తడుతూ ఉన్నావు. Jesus said, pray like that. ఆ విధంగా ప్రార్థన చేయమని ప్రభు For the చెప్పారు. Holy Spirit's power. పరిశుద్ధాత్మ శక్తి నిమిత్తం. Why does God make us want to pray like this? ఎందుకు ఈ విధంగా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? Because he wants you to value the power of the Holy Spirit. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ శక్తికి నువ్వు విలువ ఇవ్వాలని. See how many people work so hard to make money. చూడండి ఎంతమంది ఎంతో కష్టపడతారు డబ్బులు సంపాదించడానికి. Oh, struggle so much to make money. కాబట్టి ఎంతో ప్రయాసపడతారు ఆ డబ్బులు All సంపాదించుకోవడానికి. these people who run in the Olympic races, how many years they practice to win the race in the Olympic Games. ఆ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు తర్ఫీదు పొంది వాళ్ళు అభ్యసించి వాళ్ళు వెళ్తారు. And so, if we pray through the power of the Holy Spirit like that, మనం కూడా పరిశుద్ధాత్మ శక్తి నిమిత్తం ఆ విధంగా ప్రార్థన చేస్తే change our life completely. మన జీవితం సంపూర్ణంగా మార్చబడుతుంది. And it's not just that once the Holy Spirit has come, I can sit back and relax. ఒకసారి నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత ఇంకా నేను కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు అంటాం కాదు. No, I must keep on praying for more and more of the power of the Holy Spirit till the end of my life. కాబట్టి నా జీవితం చివరి వరకు కూడా ఇంకా నింపబడాలని ప్రార్థిస్తూ ఉండాలి. God filled me with the Holy Spirit about 50 years ago. 50 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు. But since then, I've been regularly praying every day, Lord, fill me with the Holy Spirit. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు నేను ప్రార్థిస్తూ ఉంటాను, ప్రభువా నన్ను మీ ఆత్మతో నింపమని. Because I have not finished the race. ఎందుకంటే నేను ఇంకా పరుగు పందెం ముగించలేదు. Finish the race means I have not become 100% like Jesus Christ. ఆ పరుగు పందెం ముగించడం అంటే నేను 100% క్రీస్తు వలె మార్చబడలేదు ఇంకా. The end of the race is where I become completely like Christ. ఆ పరుగు పందెం ఎప్పుడు అంతమొందుతుందంటే నేను సంపూర్ణంగా క్రీస్తు వలె మార్చబడినప్పుడు. I'm becoming little more like Christ, but I have not become completely like Christ. నేను కొంచెం క్రీస్తు వలె మార్చబడుతున్నాను కానీ నేను సంపూర్ణంగా ఏం మార్చబడలేదు ఇంకా. That's why I need to be filled with the Holy Spirit every day. అందుకే ప్రతి దినము కూడా నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. So every day when I get up in the morning, from that time onwards, I want to be filled with the Holy Spirit. ప్రతిరోజు నేను ఉదయం లేచిన కాడి నుంచి కూడా నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ ఉండాలి. If I slip up somewhere, I say, Lord, please forgive me. I'm sorry, I slipped up there. ఒకవేళ నేను ఎక్కడైనా పడిపోయినప్పుడు నేను వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించండి, నేను ఇక్కడ పడిపోయాను. That's like falling in the race. You get up and run again. ఈ పరుగు పందెంలో కింద పడిపోయినప్పుడు మరలా లేచి పరిగెత్తాలి. Dear brothers and sisters, are you running the race like this in your life? నా ప్రియ సహోదరులారా, మీ జీవితంలో మీ పరుగు పందెం ఇలా పరిగెడుతూ ఉన్నారా? If you are, then you can tell other people, please follow my example. ఒకవేళ మీరు ఆ విధంగా చేస్తున్నట్లయితే వేరే వాళ్ళకి చెప్పొచ్చు, నన్ను వెంబడించండి అని.
But if you are a lazy Christian, not seriously running the Christian life, you cannot tell anybody to follow your example. కానీ నువ్వే ఒక సోమరిగా ఉండి నువ్వు క్రైస్తవ పరుగు పందెంలో పరిగెత్తకుండా వేరే వాళ్ళకి నువ్వేం చెప్పలేవు. So many elders of churches, they are a very bad example. చాలా సంఘాల్లో సంఘ పెద్దలు వాళ్ళు ఎంతో చెడ్డ మాదిరిగా ఉన్నారు. They cannot tell other people, follow me. నన్ను వెంబడించమని వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పలేరు. But I praise God that we've got some wonderful elders who can really say to others, follow me. కానీ మీరు ఒక మంచి సంఘ పెద్దలను పొందారు, వాళ్ళు చెప్పగలరు నన్ను వెంబడించండి అని వాళ్ళు చెప్పగలరు. They దాన్ని say, బట్టి they honestly say, I'm not perfect, వాళ్ళు కూడా యథార్థంగా చెప్తారు నేను పరిపూర్ణ కాదని, but I'm running. కానీ నేను పరిగెడుతున్నాను. Join me and let us run this race and become more like Christ. కాబట్టి మీరు కూడా రండి, మనందరం కలిసి పరిగెడదాం, మనం క్రీస్తు వలె మార్చబడతాం. It's no use increasing in Bible knowledge if you're not becoming more like Christ. నీవు క్రీస్తు వలె మార్చబడకుండా కేవలం బైబిల్ నాలెడ్జ్ లో నువ్వు పెంపొందించుకున్నట్లే దానివల్ల ఉపయోగం ఉండదు. It's no use saying I go to church every Sunday if you're not becoming more like Christ. ప్రతి ఆదివారం నేను సంఘానికి వెళ్తానని చెప్తే లాభం లేదు, నువ్వు క్రీస్తు వలె మార్చబడకుండా. And in your home, your husband and wife will tell you whether you're becoming more like Christ or not. మీ ఇంట్లో నీ భార్య భర్త చెప్తారు నువ్వు క్రీస్తు వలె మార్చబడుతున్నావా లేదా అని. How your behavior is. నీ ప్రవర్తన ఎలా ఉంది? Are you getting more pure? నువ్వు పవిత్రంగా మార్చబడుతున్నావా? Are your thoughts more pure? నీ తలంపులు పవిత్రంగా ఉన్నాయా? You have more control over your tongue that you don't get angry. కాబట్టి నువ్వు కోప్పడకుండా నీ నాలుక నీ అధీనంలో ఉందా? Do you know how to use your tongue to speak good, kind words to other people? దయ కలిగిన మాటలు ఇతరులతో మాట్లాడటానికి నీ నాలుకను ఎలా ఉపయోగించుకోవాలో నీకు అధీనంలో ఉందా? How to use your tongue to encourage other people? ఇతరులను ప్రోత్సహించడానికి నీ నాలుకను ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలుసా? We know the reasons why we need the Holy Spirit's power. ఇందుకే మనకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి అంత అవసరం. So we must have a great passion in our heart. Lord, I want to become completely like Jesus Christ. ఓ దేవా, నేను సంపూర్ణంగా క్రీస్తు ప్రభువులే మార్చబడాలనే తృష్ణ మన హృదయంలో మనం కలిగి ఉండాలి. That is the mark of everyone who is eagerly waiting for the coming of Christ. కాబట్టి వీళ్ళందరూ కూడా గుర్తు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. I want to ask you, do you believe that Jesus Christ is coming back? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు మరలా తిరిగి వస్తున్నారని మీరు నమ్ముతున్నారా? Yes, he is coming back. ఆయన తిరిగి వస్తున్నారు. One of these days, you'll hear a trumpet and the angels shouting, and Christ will come in the sky. ఒకానొక రోజు బోర శబ్దం మనకు వినపడుతుంది, దేవదూతలు వస్తారు, యేసుక్రీస్తు ప్రభు వారు మరలా తిరిగి వస్తారు. Are you ready to meet him? ఆయన కలుసుకోవటానికి నువ్వు సిద్ధపడ్డావా? It's a very important question. ఇదెంతో ప్రాముఖ్యమైన ప్రశ్న. I'm not asking you whether you've accepted Christ. నువ్వు యేసుక్రీస్తు ప్రభు అంగీకరించావా లేదా అని కాదు నేను అడిగేది. I'm asking you, are you ready to meet Jesus when he comes? యేసుక్రీస్తు ప్రభు వారు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన కలుసుకోవటానికి నువ్వు సిద్ధపడ్డావా లేదా? Conscience clear. నీ మనస్సాక్షిని నువ్వు నిర్మలంగా ఉంచుకొని Forgiven everybody. అందరిని క్షమించి Have you repaid your debts? నీ అప్పులన్నీ తీర్చేసి Are you following Christ wholeheartedly? క్రీస్తుని పూర్ణ హృదయంతో నీవు వెంబడిస్తూ ఉంటే Are you keeping your conscience clear all the time? ఎల్లప్పుడూ కూడా నీ మనస్సాక్షిని నీవు నిర్మలంగా ఉంచుకుంటున్నావా? Okay, let me show you 1 John chapter 2. మొదటి యోహాను 2వ అధ్యాయం and verse 28. 28వ వచనం మనం చూద్దాం. In this verse, we read of two types of believers. ఈ వచనంలో రెండు రకాల విశ్వాసులను మనం చూస్తాం. He's talking not to unbelievers, he's saying little children. He's talking about children of God. ఇక్కడ అవిశ్వాసులతో ఆయన మాట్లాడటం లేదు, కానీ చిన్నపిల్లలారా అంటే విశ్వాసులతోనే మాట్లాడుతున్నారు. So, to the children of God, he's saying, దేవుని పిల్లలతోనే ఆయన చెప్తున్నారు, abide in Christ. క్రీస్తు యందు నిలిచి ఉండాలి అని. So that when he appears, we can have confidence. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ధైర్యం కలిగి ఉండాలి. And not shrink away from him in shame when he comes. లేక ఆయన రాకడ యందు మనము సిగ్గుపడకుండా ఉండాలి అని. So there'll be two types of people when Christ comes. క్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు రెండు రకాల ప్రజలు ఉంటారు. See, it says there. చూడండి ఇక్కడ చెప్పబడింది. There are two types of people. రెండు రకాల ప్రజలు ఉంటారు ఇక్కడ. One, when Christ comes, one will have confidence. Yes, Lord, I'm ready to meet you. ఒక గుంపు వాళ్ళు ఏంటంటే క్రీస్తు మరలా వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటారు, ప్రభువా మేము మీ దగ్గరికి వస్తున్నామని. And another group is trying to run away. ఇంకొక గుంపు వారు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. Why are they running away? ఎందుకు వెనక్కి వెళ్తున్నారు వాళ్ళు? Jesus has come, why they're running away? యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తుంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు.
Can you imagine some believers? It says here, shrinking and running away when Christ comes. మీరు ఊహించగలరా యేసు ప్రభు వచ్చినప్పుడు విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోవటం. Because there's something in their life they did not set right before he came. ఎందుకంటే యేసు ప్రభు మరలా తిరిగి వచ్చే సమయానికి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదో ఇంకా సరి చేసుకోలేదు. Now, let me ask you a direct question. మిమ్మల్ని నేరుగా ఒక ప్రశ్న అడుగుతాను నేను. Don't answer to me, answer to yourself. నాకేం మీరు జవాబు ఇవ్వద్దు, మీకు మీరు జవాబు ఇచ్చుకోండి. If Christ comes now, before this meeting is over, ఈ మీటింగ్ అయిపోయే లోపే ప్రభు మరలా తిరిగి వస్తే which of these two groups will you be in? నువ్వు ఈ రెండు గుంపుల్లో ఏ గుంపులో ఉంటావు? Will you say, yes, Lord, thank you, I'm ready to meet you? అవును ప్రభా, నేను మిమ్మల్ని కలుసుకోవటానికి సిద్ధపడ్డాను, వందనాలని చెప్తావా? Or will you shrink away and say, oh, some things are not set right, I better go and set it right? లేకపోతే నువ్వు సిగ్గుపడి వెనక్కి దిగజారుతూ ఉంటావా, అయ్యో నేను సరి చేసుకోలేదని? See, our hope is that when Christ comes, he will make us fully like himself. మన నిరీక్షణ ఏంటంటే క్రీస్తు ప్రభు మరలా ప్రత్యక్షమైనప్పుడు మనం సంపూర్ణంగా ఆయన వలె మారతామనేది. So we have two hopes. మనకి రెండు రకాల నిరీక్షణలు ఉన్నాయి. One is the hope that I will see Christ when he comes. ఒకటి ఏంటంటే నేను ప్రభు మరలా ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూస్తాను ముఖాముఖిగా. Second, I will be like him when he comes. రెండోది ఏంటంటే ఆయన వచ్చినప్పుడు నేను ఆయన వలే ఉంటాను. I'll see him and I will be like him. ఆయన చూడటము, ఆయన వలే మార్చబడటము. That's what's written in chapter 3, verse 2. 3వ అధ్యాయం 2వ వచనములో అదే చెప్పబడింది. See what it says in chapter 3, verse 2, last part. 1 యోహాను 3:2 చివరి భాగం. When he appears, two things. We will see him and we will be like him. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మన ముఖాముఖిగా చూస్తాము, ఆయన ఉన్నట్లే ఉంటాము. So those are the two things. ఈ రెండు విషయాలు. We will see him and we'll be like him. ఆయన చూస్తాము, ఆయన పోలికలో ఉంటాము. But how do you know that you have this hope? కానీ ఈ నిరీక్షణ నీకు ఉంది అని ఎలా చెప్పగలవు? All of you may say, yeah, I've got this hope. I'm going to see him and be like him. మీరందరూ చెప్పొచ్చు, నాకు ఆ నిరీక్షణ ఉంది, ఆయన వచ్చినప్పుడు నేను చూస్తానని చెప్పొచ్చు మీరు. All of you may say that today. ఈ రోజు మీరందరూ చెప్పొచ్చు. But before you say that, కానీ మీరు చెప్పేదానికి ముందు just check yourself according to verse 3. 3వ వచనం ప్రకారం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. You can check your own life with verse 3. 3వ అధ్యాయం 3వ వచనంతో మీ సొంత జీవితాన్ని పరీక్షించుకోండి. If you have this hope of becoming like him, then you will purify yourself all the time like he is pure. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. That is the proof that you have the hope of becoming like him when he comes. యేసుక్రీస్తు ప్రభువారు మరలా ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలే మారతావు అనే దానికి నీకు నిరీక్షణ ఉంది అంటానికి గుర్తిది. You will keep on purifying yourself every day until he comes. ఆయన వచ్చే వరకు కూడా ప్రతి దినము నిన్ను నీవు పవిత్రపరచుకుంటూ ఉంటావు. And when will you stop? ఎప్పుడు ఆపుతావు? It says till you become as pure as he is pure. కాబట్టి ఆయన ఎంత పవిత్రుడుగా ఉన్నాడో అంత పవిత్రపరిచే వరకు. That is the Christian race. అదే క్రైస్తవ పరుగు పందెం. To completely become like him. సంపూర్ణంగా ఆయన వలే మార్చబడటం. And it says if you have this hope, you'll be keeping on purifying yourself. నీకు ఈ నిరీక్షణ ఉన్నట్లయితే నువ్వు ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు పవిత్రునిగా చేసుకుంటూ ఉంటావు. This purifying yourself is called the Christian race. మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవటం అనేదే క్రైస్తవ పరుగు పందెం అంటే. The more you purify yourself, the more you're going forward in this race. నువ్వు ఎంత పవిత్రుగా నిన్ను చేసుకుంటావో నీ పరుగు పందెంలో అంత ముందుకు వెళ్తూ ఉంటావు. Turn back to Philippians 3 again. మరలా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే The verse that we looked at in the beginning. ప్రారంభంలో మనం చూసాము ఈ వచనాన్ని. Verse 13. 13వ వచనం. Last part. Forgetting what lies behind, I reach forward to verse 14 to press toward the goal of the upward call of God in Christ. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. That is, the upward call is to become like Christ. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు ఏంటంటే ఆయన వలే మార్చబడటం, క్రీస్తు వలే. And for that, I have to forget what is behind. దానికోసం వెనక ఉన్నవి మర్చిపోవాలి నేను. What does that mean? ఏంటది? That means forget not only all your past failures, గతంలో నీ వైఫల్యాలను మర్చిపోవటం మాత్రమే కాదు, but don't become proud of how you have become a little bit like Christ already. క్రీస్తు వలే కొంచెం నువ్వు మార్పు చెందావు కాబట్టి దాన్ని బట్టి కూడా గర్వించకుండా మర్చిపోవాలి. అది కూడా Don't become proud of your spiritual progress. నీ ఆత్మ సంబంధమైన పురోగతిని బట్టి కూడా గర్వించొద్దు. Don't become proud because you overcome 2 or 3 sins.
ఏదో 2-3 పాపాలు నువ్వు జయించావు కాబట్టి దాన్ని బట్టి గర్వించొద్దు. It says, forgetting what is behind. కాబట్టి వెనకున్న అన్ని మర్చిపోవాలి. Verse 13. 13వ వచనం. Forgetting what is behind, we run forward. నీ వెనకున్నవి మర్చిపోయి ముందుకు పరిగెత్తాలి. Have you seen people running in these Olympic Games? ఒలింపిక్ క్రీడల్లో పరుగు పందెంలో ఉన్న వాళ్ళని చూసారా మీరు? They don't look back. వాళ్ళు అసలు వెనక్కి చూడరు. They're always looking for the finishing line, ఎల్లప్పుడు కూడా ఆ ముగింపు గీత వైపే చూస్తుంటారు. always looking forward. ఎప్పుడు ముందుకు చూస్తూ ఉంటారు. Those who look back will never come first in the race. వెనక్కి చూసే వాళ్ళు మొట్టమొదటి ర్యాంక్ రాదు వాళ్ళకి. We are not to look back, see whether I've overtaken this person and overtaken that person. వాళ్ళు వెనక్కి చూసి నేను ఎన్ని జయించానా అని చూడరు వాళ్ళు. No, looking back is to compare ourselves with other people. వెనక్కి చూడటం అంటే వేరే వాళ్ళతో పోల్చుకోవటం. Forget all that. అవన్నీ మర్చిపో. Don't look back. వెనక్కి చూడొద్దు. If you are comparing yourself with other believers, you are not following Jesus Christ. వేరే విశ్వాసులతో నువ్వు పోల్చి చూసుకుంటున్నట్లయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించటం లేదు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరులారా, ask yourself this question నిన్ను నువ్వు ప్రశ్నించుకో now. ఇప్పుడే. Are you comparing yourself with other believers in your church? నీ సంఘంలో ఇతర విశ్వాసులతో నువ్వు పోల్చి చూసుకుంటున్నావా? And are you saying, yes, I am a little better than them? వాళ్ళకంటే నేను శ్రేష్టంగా ఉన్నాను, బాగున్నాను అనుకుంటున్నావా? And you're not running the race. నువ్వు పరుగు పందెంలు పరిగెత్తట్లేదు అలా ఉంటే. Just looking at other people and thinking you're better than them. నువ్వు వీళ్ళని చూసి వాళ్ళకంటే బాగున్నావు అనుకుంటున్నాను. Forget about them. వాళ్ళ గురించి మర్చిపో. Your aim is not to defeat this person or that person. నీ గురి ఏంటంటే వాళ్ళని ఓడించటం, వీళ్ళని ఓడించటం కాదు. No, my aim is not to defeat this Christian or that Christian in the race. నా గురి ఏంటంటే పరుగు పందెంలో ఆ క్రైస్తవుని ఈ క్రైస్తవుని ఓడించటం కాదు. My aim is to look at Jesus and become more like him every time. నా గురి ఏంటంటే నేను యేసు వైపు చూస్తూ ప్రతిరోజు ఆయన వల్ల ఇంకా ఎక్కువగా మార్పు చెందటం. See Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ It అధ్యాయం. also speaks about a race. ఇక్కడ కూడా పరుగు పందెం గురించి రాయబడి ఉంది. Same race we are talked about. ఏదైతే మనం మాట్లాడుతున్నాం అదే పరుగు పందెం. What is this race? ఈ పరుగు పందెం ఏంటి? The race is becoming more and more like Christ. క్రీస్తు వలె మార్చబడటం. The finishing line is where we become completely like Christ. ఆ ముగింపు గీత ఏంటంటే సంపూర్ణంగా 100% క్రీస్తు వలె మార్చబడటం. Yeah, Hebrews 12:1, last part, it says, let us run with endurance this race that is set before us. కాబట్టి హెబ్రీ 12:1లో మనం చూసినట్లయితే మన ఎదుట ఉంచబడిన ఆ పరుగు పందెంలో ఓపికతో పరిగెడదాం. And how do we run this race? ఎలా పరిగెడతాం? Verse 2, looking only at Jesus. యేసు వైపు చూచుచు, 2వ వచనం. Not looking at, have I overtaken this brother? Have I overtaken that brother? నేను ఈ సహోదరుని మీద జయం సాధించాను, ఈ సహోదరి కంటే ముందున్నాను అలా చూడటం కాదు. Am I more Christ-like than this person or that person? No. నేను ఈ వ్యక్తి కంటే ఆ వ్యక్తి కంటే ఇంకా ఎక్కువగా క్రీస్తు వలె మార్చబడ్డానా కాదు. Must not compare yourself with another brother or sister. ఇంకో సహోదరుడితో మనం ఎప్పుడూ కూడా పోల్చుకోకూడదు. That's a big temptation for many believers. అనేక మంది విశ్వాసులు కలిగే గొప్ప శోధన అది. Say, I'm better than this person, I'm better than that person. నేను ఆ వ్యక్తి కంటే బాగున్నాను, ఈ వ్యక్తి కంటే బాగున్నాను. And you are not looking unto Jesus like it says here. నువ్వు అలా చేస్తున్నట్లయితే ఇక్కడ చెప్పబడినట్లుగా యేసు వైపు నువ్వు చూడట్లేదు. You must compare yourself only with one person, with Jesus Christ. నువ్వు కేవలం ఒక్క వ్యక్తితో పోల్చుకోవాలి, అదే యేసు క్రీస్తు ప్రభుతో. Not with your brothers and sisters to see whether you're better than them. నీ సహోదరులను చూసి వాళ్ళకంటే నువ్వు బాగున్నావా లేదా అని కాదు. I tell you, you will become a backslider if you compare yourself with other believers. వేరే విశ్వాసులతో నువ్వు పోల్చుకున్నట్లయితే నేను చెప్తున్నాను, నువ్వు వెనక్కి దిగజారిపోతావు. That's the devil who tells you to compare yourself with other believers. సాతాను చెప్తాడు అలా వేరే విశ్వాసులతో నువ్వు పోల్చుకో అని. And if you've been doing that till now, stop it today. ఇప్పటిదాకా నువ్వు ఆ విధంగా చేస్తున్నట్లయితే ఈ రోజే ఆపేయ్. Say, Lord, I will not look at any other believer from now on. ప్రభువా, ఈ రోజు నుంచి ఏ విశ్వాసతో నేను పోల్చుకోను ప్రభువా. Whether I'm better than them or worse than them. నేను వాళ్ళకంటే బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. Husbands and wives, భార్య భర్తలారా, don't compare yourself with each other. మీరు కూడా ఒకరితో ఒకరు పోల్చుకోవద్దు. I'm more Christ-like than my wife, or I'm more Christ-like than my husband. నా భార్య కంటే నేను ఎక్కువ క్రీస్తు స్వరూపంలో ఉన్నాను, నా భర్త కంటే నేను ఎక్కువ క్రీస్తు స్వరూపంలో ఉన్నాను పోల్చుకోవద్దు. No. లేదు. Compare yourself with Jesus Christ only. కేవలం యేసుక్రీస్తు ప్రభువారితో మాత్రమే పోల్చుకో. Now I know that many of you have not done that. నాకు తెలుసు మీలో అనేక మంది అలా చేయలేదని. Comparing yourself with others. వేరే వాళ్ళతో పోల్చుకోవటం.
The devil wants you to do that because then you will not run fast. అపవాది అలా చేస్తాడు, ఎందుకంటే నువ్వు ఇంక వేగంగా పరిగెత్తకూడదని. You would have made a lot more progress by now if you had not compared yourself with others. ఒకవేళ వేరే వాళ్ళతో నువ్వు పోల్చుకోకుండా ఉన్నట్లయితే ఇప్పటికి మీరు ఎంతో ముందుకు పరిగెత్తుండే వాళ్ళే. So from today onwards, ఈ రోజు నుంచి కూడా make one decision. Brother, sister, please make this decision. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒక నిర్ణయం తీసుకోండి ఈ రోజు నుంచి. One thing I do, like Paul said, పౌలు చెప్పినట్లుగా ఒక్కటి నేను చేయుచున్నాను. not looking at this person or that person, ఆ వ్యక్తి వైపు చూడటం, ఈ వ్యక్తి వైపు చూడటం కాదు. not even looking back to see how much I have progressed in becoming like Christ, నేను క్రీస్తు వలె మార్చబడే విషయం ఎంత ముందుకు వచ్చానని వెనక్కి తిరిగి చూడటం కూడా కాదు. not congratulating myself, I have become a little more Christ-like. No, నన్ను నేను పొగుడుకోవటం కాదు, నేను క్రీస్తు వలె ఎంత మారుతున్నాను అని. looking forward and say, Lord, I've still not become like you in so many areas. ఆ ముందుకు చూడటం అంటే, ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీ వలె నేను అనేక విషయాలు ఇంకా లేను. I want to be like you, I want to be like you, I want to be like you. ఓ ప్రభువా, మీ వలె నేను ఉండాలి, మీ వలె నేను ఉండాలి ప్రభువా. I hope every one of you will have that passion. మీలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి తృష్ణ అనురక్తి కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. Then I'll tell you what will happen. అప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్తాను. Your church will become like the body of Christ. మీ సంఘము క్రీస్తు యొక్క శరీరం వలె మారుతుంది. That is how you can build the church as a body of Christ. ఆ విధంగా క్రీస్తు యొక్క శరీరంగా మీ సంఘాన్ని మీరు నిర్మించగలరు. See, some of you want to join CFC churches and say, we want to be a part of CFC. మీలో కొంతమంది సిఎఫ్సి సంఘాల్లోకి వచ్చి మేము కూడా సిఎఫ్సి సంఘాల్లో భాగంగా ఉన్నామని చెప్పొచ్చు. What is the use getting the label of CFC if you're not becoming like Christ? మీరు క్రీస్తు వలె మార్చబడకుండా కేవలం సిఎఫ్సి అని పేరుంటే ఏంటి ఉపయోగం? God doesn't care for CFC label. దేవుడు ఏదో సిఎఫ్సి పేరుందని ఏం పట్టించుకోడు. To put CFC outside your church building, it counts for nothing. మీ చర్చి బిల్డింగ్ బయట సిఎఫ్సి అని పెట్టుకుంటే దానికి ఎటువంటి విలువ ఉండదు. Forget that. మర్చిపోండి దాని గురించి. Hey, Lord Jesus, I'm sorry for being occupied with all those other things. ఓ యేసుక్రీస్తు ప్రభువా, వేరే విషయాలన్నిటి నేను పట్టించుకున్నానని క్షమించమని అడుగుదాం. From today onwards, I want to become like you, that's all. ఈ రోజు నుండి కూడా మీ వలె నేను మార్చబడాలి, అదొక్కటే గురి. I don't want to compare myself with anybody in the world. ఈ లోకంలో మరి ఎవరితో కూడా నేను పోల్చుకోను ప్రభువా. I don't want CFC label or any label. నాకు సిఎఫ్సి పేరొద్దు, ఏ పేరొద్దు ప్రభువా. I want to become like Jesus Christ more and more every day. ప్రతిరోజు కూడా నేను ఇంకా ఎక్కువగా అధికంగా క్రీస్తు వలె మార్చబడుతూ ఉండాలి. In my home, నా ఇల్లు, in my office, నేను పనిచేసే స్థలం, the way I behave towards my husband, ఓ ప్రభువా, నా భర్తను ఎలా ప్రవర్తిస్తున్నాను, the way I behave towards my wife, నా భార్యతో ఎలా ప్రవర్తిస్తున్నాను, the way I bring up my children, ఓ ప్రభువా, నా పిల్లల్ని ఎలా పెంచుతున్నాను, the way I work in the office. నేను ఆఫీస్లో ఎలా పనిచేస్తున్నాను. I want to behave like Christ. I want to behave like Christ. నేను క్రీస్తు వలె ప్రవర్తించాలి, ఆయన వలె ప్రవర్తించాలి. I want to forgive everybody who does wrong to me. ప్రభువా, నాకు ఎవరైతే హాని చేశారో వాళ్ళందరూ నేను క్షమిస్తున్నాను. I don't want to exalt myself over a single human being. ఈ భూమి మీద ఏ వ్యక్తి కంటే కూడా నేను హెచ్చించుకోను ప్రభువా ఒక్కసారి కూడా. Like Jesus, I want to be at the feet of my fellow disciples. యేసుక్రీస్తు ప్రభువారు చేసినట్లే శిష్యులకు ఏ విధంగా పాదాలు కడిగారో అలాగే నా తోటి వారికి నేను పాదాలు కడగాలి. Just say, Lord, I want to be like you more and more every day. ఓ ప్రభువా, ప్రతిరోజు నీ వలె నేను మార్చబడుతూ ఉండాలి ప్రభువా. Then even without any effort on your part, you will help in building the body of Christ. ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వేదో నీ ఎక్కువ ప్రయాసపడటం కాదు, కానీ నువ్వే తెలియకుండానే దేవుని సంఘాన్ని కడతావు. So I humbly ask you, కాబట్టి దీనంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను, pray to God to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలని దేవునికి ప్రార్థన చేయండి. If you are thirsty, He will fill you. మీరు దాహము కొని ఎడల ఆయన మిమ్మల్ని నింపుతాడు. If you wake up in the middle of the night in your heart, let there be a cry, Lord, fill me with the Holy Spirit. మీరు అర్ధరాత్రి లేచినప్పుడు మీ హృదయంలో ఈ మొర ఉండాలి, ప్రభువా నన్ను మీ ఆత్మతో నింపండి. You don't have to raise your voice and wake up everybody else. మీరు ఏదో గట్టిగా ప్రార్థన చేసి అందరిని లేపాల్సిన అవసరం లేదు. No, you pray in your heart silently. మీ హృదయంలో నెమ్మదిగా మౌనంగా మీరు ప్రార్థన It's a చేయొచ్చు. great longing. అటువంటి తృష్ణ మనం కలిగి ఉండాలి. Lord, fill me with the Holy Spirit. ఓ ప్రభువా, మీ ఆత్మతో నన్ను నింపండి. That must be your number one prayer from now on. ఇప్పటి నుంచి కూడా మీరు చేసే ప్రార్థన అదే అయి ఉండాలి. Fill me with the Holy Spirit and make me more like Jesus Christ. ప్రభువా, మీ ఆత్మతో నన్ను నింపండి, మీ వలె నన్ను మార్చండి. I don't want any counterfeit, false experience of the Holy Spirit. ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క ఎటువంటి నకిలీ అనుభవాలు నాకు అవసరం లేదు ప్రభువా. I want a real fullness of the Holy Spirit. నిజమైన పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత నేను పొందాలి. And I will know that by my thought life becoming purer and purer every day. నా తలంపులు పవిత్రంగా పవిత్రంగా మార్చబడుతుంటే నాకు అర్థమవుతుంది.
I'll become more and more patient with other people every day. ఇతరుల ఎడల నేను ఇంకా సహనం కలిగి ఉంటే నాకు అర్థమవుతుంది. I'll be more gentle in my speech to others every day. ఇతరులతో నేను మాట్లాడే విధానంలో సౌమ్యంగా మాట్లాడితే నాకు అర్థమవుతుంది. I'll be more free from the love of money every day. ధనాశ నుండి నాకు విడుదల లభిస్తుంటే నాకు అర్థమవుతుంది. I'll be more hardworking, నేను ఎంత కష్టపడి పనిచేయటంలో నాకు అర్థమవుతుంది. more loving to my fellow believers. తోటి విశ్వాసులు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తుంటే నాకు అర్థమవుతుంది. Give me the power of the Holy Spirit to be like that. ఓ ప్రభువా, ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాకు దయచేయండి. Lord, I don't want any name or any fame on this earth. ఓ ప్రభువా, ఈ భూమి మీద నాకు ఎటువంటి పేరు అవసరం లేదు, ఎటువంటి ప్రఖ్యాతి అవసరం లేదు. I only want one thing. I want you to make me like Jesus Christ. ప్రభువా, నాకు ఒకటే అవసరమైంది, అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యంలో నేను మార్చబడాలి. You do that and you will be the most useful servant of God on this earth. నువ్వు ఆ విధంగా ప్రతిరోజు చేస్తున్నట్లయితే ఈ భూమి మీద దేవుడు గొప్పగా వాడుకోగలిగిన ఒక సేవకుడిలాగా ఉంటావు, ఉపయోగపడే సేవకుడిగా. May we all be like that. మనందరం అలా ఉందుము గాక. Andhra and Telangana will see the glory of Jesus Christ through our churches. కాబట్టి ఈ విధంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం అంతట్లో కూడా మన సంఘముల ద్వారా దేవుని యొక్క మహిమను వాళ్ళు చూడగలగాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. I hope you had a desire in your heart now to become more like Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యంలో మార్చబడాలనే కోరిక మీ హృదయంలోకి వచ్చిందని నేను నమ్ముతున్నాను. Start praying now in your heart. ఇప్పుడే మీ హృదయంలో ప్రార్థన చేయండి. Lord, I want to be like Christ. ప్రభువా, నేను క్రీస్తు యొక్క సారూప్యంలో ఉండాలి. As humble as he was, ఓ ప్రభువా, మీ వలె నేను దీనుడిగా ఉండాలి. as holy as he was, మీ వలె పరిశుద్ధుడిగా ఉండాలి ప్రభువా. as loving as he was, మీ వలె ప్రేమ కలిగి ఉండాలి. as good as he was to other people, మీ వలె ఇతరులకు మేలు చేసేవాళ్ళలాగా ఉండాలి. and as much obedient to you as he was. ప్రభువా, మీరు ఏ విధంగా విధేయత కలిగి ఉన్నారో అటువంటి విధేయతను కలిగి ఉండాలి. Help me, Lord. సహాయం చేయండి ప్రభువా. Let my life be changed from this day. ప్రభువా, ఈ రోజు నుండి నా జీవితాన్ని మార్చండి. Heavenly Father, I ask you, పరలోకపు తండ్రి, మిమ్మల్ని అడుగుతున్నాం. I pray in the name of Jesus Christ. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.